హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. 2026 3 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో సార్ నుండి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 ఓవరాల్ గా 3 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి? అంటే 3, 12, 21, 30 అంటే 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళంతా 3 నంబర్ సిరీస్లోకి వస్తారు. అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3వ నంబర్లో పుట్టిన వాళ్ళంటే మీరు 3 నంబర్ సిరీస్. ఒకవేళ మనకు 1 to 9 సిరీస్ ఉంటాయి కాబట్టి మీది 3 నంబర్ సిరీస్ అని గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఇయర్ వచ్చేసి 1 నంబర్ సిరీస్. అంటే 2026 అంటే సూర్యుడు, అంటే సూర్యుడు అండ్ గురువు 1 and 3 వెరీ గుడ్ కాంబినేషన్ అండి. ఎక్కువగా మనం న్యూమరాలజీ కాంబినేషన్లో 1 and 3 ఉన్నా, 3 and 1 ఉన్నా వీళ్ళకి మనీ కాంబినేషన్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఇటువంటి వ్యక్తుల్లో నాలెడ్జ్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ వెరీ గుడ్ ఉంటుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రజనీకాంత్ అండి, 3 నంబర్ సిరీస్. ఆయన 12 డేట్లో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ అండి. 3 నంబర్ సిరీస్ వాళ్ళు 2026 చాలా చాలా బాగా ఉండబోతుంది. 3వ నంబర్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుందండి. ఈ నాలెడ్జ్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పినా కూడా వీళ్ళ వాక్ శుద్ధి చాలా బాగుంటుంది. మీరు కూడా గమనించండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 3వ నంబర్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువగా డెవలప్ కారు, కానీ వాళ్ళు ఒక వ్యక్తికి మీరు ఇది చేయండి, దీని ద్వారా మీకు సక్సెస్ వస్తుందని ఒక మాట చెప్పారంటే వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు. కారణం ఏంటి? బై బర్త్ 3వ నంబర్ వాళ్ళు వాక్శుద్ధితో పుట్టి ఉంటారు, సరస్వతి కాంక్ష ఉంటుంది వీళ్ళకి. అయితే 3వ నంబర్ వాళ్ళు ఈ సంవత్సరంలో స్టూడెంట్స్కి చాలా చాలా పవర్ఫుల్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే యూపీఎస్సి ఎంట్రన్స్లో రాణించాలని అనుకుంటే, ఎవరైనా మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. 3వ నంబర్ వాళ్ళకి ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా కోర్సుని గతంలో చదివి మధ్యలో ఆపేసిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 3వ తేదీలో పుట్టిన వాళ్ళకి మీరు ఏదైనా కొత్త న్యూ లెర్నింగ్ స్కిల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది 3వ నంబర్ వాళ్ళు. అయితే 3వ నంబర్ వాళ్ళు ఎక్కువగా బిజినెస్ పరంగా కనుక మీరు చూసుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్కి ఈ సంవత్సరం చాలా చాలా బాగా ఉండబోతుందండి. ఫేవరెట్ కలర్స్ అంటే ఏం చెప్తారు? ఎక్కువ ఏ కలర్స్ కావాలి? 3వ నంబర్ అంటే మనకు గురువు కాబట్టి ఎల్లో వెరీ వెరీ గుడ్ అండి. మీ పర్సనల్ వర్క్స్లో మీరు ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఎక్కువగా ఎల్లో కలర్ని వాడండి, మీకు చాలా ప్లస్. కానీ 3వ నంబర్ వాళ్ళు ఎక్కువగా మీరు ఈ సంవత్సరం అవాయిడ్ చేయాల్సిన కలర్స్ గుర్తుపెట్టుకోండి. వైట్ కానీ ఆఫ్ వైట్ వేసుకోవద్దు. ఎందుకంటే 3 నంబర్ జూపిటర్, 6 నంబర్ వీనస్, అంటే గురు శుక్రుడు యాంటీ. కాబట్టి వైట్ కలర్ని మీరు అవాయిడ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. సో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తేదీల్లో పుట్టిన వారిని వీళ్ళు కన్సిడర్ చేయాలి, ఎవరికి దూరంగా ఉంటే బాగుంటుందంటారు? అయితే మ్యారేజ్ యోగ్యమైతే ఉందండి. 3వ తేదీలో పుట్టిన వాళ్ళు గురువు బలం కూడా ఉంటుంది, ప్లస్ పర్సనల్ ఇయర్ 2026 ఇయర్ నంబర్ 1 వచ్చింది. అంటే గురు బలంతో పాటు సూర్య బలం కూడా ఉంది. కాబట్టి మీరు మెయిన్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 3కి 6వ నంబర్ పడదండి. అంటే మీ ఆపోజిట్ పర్సన్ అమ్మాయి అయితే అబ్బాయి కానీ, అబ్బాయి అయితే అమ్మాయి కానీ యాంటీ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. 3వ తేదీలో పుట్టిన వాళ్ళు 3 వాళ్ళు మెయిన్గా 6, 15, 24 వాళ్ళని మీరు చేసుకోకండి. ఎందుకంటే చాలామంది 3వ తేదీ వాళ్ళు 6వ తేదీ వాళ్ళని చేసుకుని ఫ్యామిలీలో 30 సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపినా కూడా తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి 6వ నంబర్ వాళ్ళని తప్ప మిగతా అందరినీ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే, ఎక్కువగా వీళ్ళు ఏ రంగాలు ఎంచుకుంటే వీళ్ళ కెరీర్ బాగుంటుంది సార్? అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్ వెరీ గుడ్ అండి. 3వ నంబర్ అంటేనే గురువు కాబట్టి
ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా బాగుంటుంది. మోటివేషనల్ స్పీకర్గా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటారు. కన్సల్టెన్సీ వెరీ వెరీ గుడ్ అండి. ఎనీ కన్సల్టెన్సీ లైక్ టాకింగ్ పవర్, వీళ్ళ దగ్గర చాలా టాకింగ్ ఉంటుంది. టెలికాలర్గా చాలా బాగా రాణిస్తారు వీళ్ళు. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ట్రైనర్స్గా, అంటే ఎనీ టీచింగ్ ట్రైనర్ కానివ్వండి, ఫిట్నెస్ ట్రైనర్ కానివ్వండి, స్పిరిచువల్ ట్రైనర్ కానివ్వండి, హీలర్ ట్రైనర్ కానివ్వండి, అదేవిధంగా డాక్టర్స్కి కూడా చాలా బాగా కలిసి వస్తారండి. అయితే వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, 3వ నంబర్ వాళ్ళ క్వాలిటీ ఏంటంటే డెసిషన్ చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు, కానీ ఒక వర్క్ని త్వరగా స్టార్ట్ చేస్తారు కానీ ఫినిషింగ్ చాలా స్లోగా చేస్తారు. ఇదొకటే నెగిటివ్ క్వాలిటీ అండి వీళ్ళ దగ్గర. ఇక విశేషంగా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేస్తారు? అయితే మీది 3వ నంబర్లోనే పుట్టారు కాబట్టి 2026లో 3వ నంబర్ వాళ్ళకి బాగా కలిసి రావాలి అంటే, ప్రతి గురువారం రోజు మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. ఎందుకంటే అది మీకు లక్కీ కలర్ కాబట్టి. స్నానం చేసిన తర్వాత ఆ రోజు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ సంవత్సరంలో మీకు ఏదైనా హడల్స్ వస్తున్నా, స్ట్రగుల్స్ వస్తున్నా, ప్రతి గురువారం రోజు మామూలుగా మనకు నవధాన్యాల్లో శనగల్ని మీరు దానం చేయండి. ఎనీ టెంపుల్స్లో గురువారం రోజు అక్కడుండే వికలాంగులకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి మీరు పంచండి, చాలా బాగా కలిసి వస్తుంది. 3 నంబర్ వాళ్ళు ఓవరాల్గా 3 నంబర్ వెరీ గుడ్ నంబర్. నాలెడ్జ్ పరంగా మీ జీవితంలో ఒక మంచి సక్సెస్ని చూసే అవకాశం ఉంది. నాలెడ్జ్ని పెంచుకోండి, కొత్త కోర్సులు నేర్చుకుంటారు. మీకు లర్నింగ్ ఇయర్ 3 నంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం సూర్యుడు కూడా మంచి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు జీవితంలో. ఈ ఇయర్లో కాస్త టఫ్ ఫేజ్ అంటే ఏది చెప్పొచ్చు? అంటే ఓవరాల్ ఇయర్ బాగుంది అనుకున్నాం, మొదటి 6 months కాస్త బాగుంటుందా, చివరి 6 months అనుకూలంగా ఉంటుందంట పెళ్ళిళ్ళకైనా సరే? ఓవరాల్గా మీరు చూడండి 3వ నంబర్ వాళ్ళకి జూన్ తర్వాత చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 3 అనేది గురువు కాబట్టి 7 నంబర్ అంటే జూలై ఎప్పుడైతే యాడ్ అవుతుందో వెరీ గుడ్ కాంబినేషన్, బోత్ ఆర్ వెరీ గుడ్. కాబట్టి జూలై నుంచి చాలా బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మీరు చూసుకోగలిగితే 70% గుడ్ అండి. జనవరి నుంచి కూడా మీకు 70% గుడ్ ఉంటుంది. జూలై నుంచి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి 3వ నంబర్ వాళ్ళు. ఓవరాల్గా 3 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2026 ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.